స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమాన ఉత్సవానికి అంతా సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం తీసుకుంటే విజయనగరం పరిధిలో ఉన్నటువంటి కొండతామరపల్లి గ్రామంలో ఈరోజు సిరిమాన ఉత్సవానికి సంబంధించినటువంటి ఆ సిరిమాన వృక్షాన్ని కూడా గుర్తించిన పరిస్థితి కనిపించింది. ఈరోజు ఇక్కడ నుంచి అక్కడ తయారు చేసిన శిల్పుల వద్ద కూడా తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏ విధంగా కార్యాచరణ ముందుకు వెళ్తున్నారు, దీనికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి ఆలయ ఈవో మనతో పాటు ఉన్నారు. ఆలయ ఈవోతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఎలా అనిపిస్తున్నాయి, ఏంటి, ఏ విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు, దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? ఇప్పుడు ఈరోజు 8:15కి ముహూర్తం పెట్టారండి. 8:15 నుంచి 8:30 లోపు ఈ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని మొదటిగా పూజ చేయటం జరుగుతుంది. అనంతరం ఇక్కడ గ్రామస్తులు కానీ వచ్చిన విఐపీలు కానీ అందరూ కూడా వచ్చి అమ్మవారి దగ్గర పూజలు అవన్నీ చేసుకున్న అనంతరం తదుపరి చెట్టు తీసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దీనికి గాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, R&B వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ అసిస్టెన్స్ ఇవ్వటం, వీటన్నిటితోటి తీసిన తర్వాత ఆఫ్టర్నూన్ 12:30-1కి ఇక్కడ నుంచి చెట్టుని తీసుకువెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. సిరిమాన్ చెట్టుని ఈ దారి అంతా కూడా వెళ్ళే దారిలో అంతా కూడా వివిధ గ్రామాల ప్రజలు వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టుగానే మధ్య మధ్యలో ఆపుతూ కూడా తీసుకువెళ్తారు పూజలు చేసుకొని. ఇక్కడ నుంచి మొదలుకొని కొండతామరపల్లి నుంచి అయ్యన్నపేట, నెక్స్ట్ కలెక్టర్ ఆఫీసు, R&B, ఎత్తు బ్రిడ్జు, వనం గుడి మీదుగా తదుపరి CMR, NCS థియేటర్ రోడ్లో నుంచి కనికా పరమేశ్వరి, అనంతరం శివాలయం వీధిలో నుంచి హుకుంపేట చేరుకుంటుంది. ఈ మార్గ మధ్యలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ రోడ్స్ అన్నీ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటన్నిటిని కూడా పాట్ హోల్స్ ఉంటే వాటిని క్లియర్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ట్రాఫిక్ అని ఎక్కడ అంతరాయం లేకుండా బందోబస్తు ఇవ్వడం కూడా జరిగింది. సో ఈరోజు ఈవినింగ్ ఇక్కడ నుంచి హుకుంపేటకు తీసుకువెళ్ళటం కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. అంటే ఈ కార్యక్రమం టోటల్గా ఎంతమంది పాల్గొంటున్నారు, ఎన్ని డిపార్ట్మెంట్లు పాల్గొంటున్నాయి, వాళ్ళందరూ కూడా ఎటువంటి దిశానిర్దేశం చేశారండి? ఇది ఆల్రెడీ కలెక్టర్ గారు, మన మినిస్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా లాస్ట్ మీటింగ్లో కలెక్టరేట్లో జరిగినప్పుడు ఈ చెట్టు కొట్టే దగ్గర అన్ని జాగ్రత్తలు తీసుకోమని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, R&B కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్కి చెప్పడం జరిగింది. సో ఈ 5-6 డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ జరుగుతున్నవి. దీని మీద ఆల్రెడీ నిన్న మొత్తం రూట్ అంతా కూడా వెరిఫై చేయడం, ఈ రూట్లో ఎక్కడ అబ్స్ట్రక్షన్స్ లేకుండా చూసుకోవడం అనేది జరిగింది. నిన్న మార్నింగ్ నుంచి కూడా ఈ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చి వెరిఫై చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మరి చెట్టు దగ్గర ఇబ్బంది లేకుండా బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వచ్చేవాళ్ళు ఇక్కడ గ్రామస్తులు కూడా వీళ్ళందరికీ కూడా నియర్లీ ఒక 10,000 అబోవ్ వస్తారు కాబట్టి వాళ్ళకి భోజనాలు అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ నుంచి సుమారు 20 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో సంబంధించినటువంటి అయ్యన్నపేట కలెక్టర్ ఆఫీస్ ఎత్తు బ్రిడ్జి నుంచి అలా శివాలయం ఇది ఉక్కుంపేట సిరిమాన్ అయితే చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా 10,000 మంది పైచీలకి అయితే మాత్రం ఈ ప్రాంతంలో నుంచి అయితే మొత్తంగా చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని రకాలుగా భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నామంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి అయితే ప్రతి ఒక్క కమిటీల రూపంలో ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తున్నామంటూ కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.